అనేక మంది యొక్క పరిశుద్ధ గ్రంథంలో లెక్కించబడి ఉన్నది. దేవుడు చాలా మందిని ఆశీర్వదించుకున్నాడంటే వారిలో ఉంటున్నటువంటి నమ్మకస్తును బట్టి దేవుడు వాళ్ళని ఆశీర్వదించి ఉన్నాడు అనమాట. ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే మనము కూడా పనిచేసే పనికాడ కానీ, కుటుంబంలో కానీ, అదేవిధంగా ఈ యొక్క సమాజంలో కానీ, అదేవిధంగా దేవుని మందిరంలో కానీ మనం యథార్థంగా జీవించాలన్నమాట. మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా, మనుషులు లేనప్పుడు ఒకలాగా కాదు, కానీ ఎవరున్నా ఎవరు లేకపోయినా యథార్థంగా జీవించాలి. అదేవిధంగా పరిశుద్ధంగా జీవించాలి. దేవునికి నమ్మకస్తులుగా జీవించాలి. నీ యొక్క స్వభావం ఎప్పుడు బయటపడుతుందంటే, ఎప్పుడైతే నువ్వు ఒంటరిగా ఉంటావో నాలుగోళ్ల మధ్యలో, అప్పుడు నువ్వు ఎటువంటి వ్యక్తి అనేది దేవుడు గ్రహిస్తాడనమాట. ఈ యొక్క సమయంలో చాలా మంది పాపంలో పడిపోవడానికి కారణం ఎలా అంటే, ఒంటరిగా ఉన్నప్పుడే వారు శరీర కోరికల ద్వారాను, లోకాశల ద్వారాను, అదేవిధంగా